డయాగ్రామ్ అనేది డిస్కస్ చేయడం జరిగింది. నథింగ్ బట్ ఆ బ్లాక్లో ఈచ్ మాడ్యూల్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. నథింగ్ బట్ బేసిక్గా డేటా ట్రాన్స్మిషన్ ఎట్లా జరుగుతుంది ఫ్రమ్ ట్రాన్స్మిటర్ టు రిసీవర్ డిజిటల్ కమ్యూనికేషన్ సిస్టంలో. నథింగ్ బట్ డేటా ట్రాన్స్మిట్ చేసినప్పుడు కన్వర్షన్ ప్రాసెస్, నథింగ్ బట్ సోర్స్ ఎన్కోడర్ కానీ ఛానల్ ఎన్కోడర్ కానీ, అదేవిధంగా మాడ్యులేషన్ కానీ, అదేవిధంగా డిమాడ్యులేషన్, సోర్స్ డీకోడర్, ఛానల్ డీకోడర్. సో ఈచ్ అండ్ ఎవ్రీ బ్లాక్ గురించి డిస్కస్ చేసాము. సో ఈరోజు క్లాస్ వచ్చేటప్పటికి మనము ఏదైతే మనము డిజిటల్ కమ్యూనికేషన్ సిస్టంలో సిగ్నల్ ఏదైతే ట్రాన్స్మిట్ చేస్తున్నామో ఆ కరెస్పాండింగ్ సిగ్నల్ యొక్క స్పెక్ట్రమ్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాము. సో in the today's class we will discuss regarding the spectrum of the transmitted digital communication signal. So today's topic is spectrum of the transmitted signal. సో మనం ఏం సిగ్నల్ ట్రాన్స్మిట్ చేస్తున్నాము ట్రాన్స్మిటర్ ఎండ్ నుంచి, విచ్ ఈస్ గివెన్ బై ఎక్స్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు, ఇదే కదా మనం ట్రాన్స్మిట్ చేస్తుంది. ఏం చేస్తున్నాము, ఏదైతే బైనరీ డేటా ఉంటుందో దాన్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ వోల్టేజెస్ కింద తీసుకుంటున్నాము, మ్యాపింగ్ చేసి తర్వాత ఆ కరెస్పాండింగ్ వోల్టేజెస్ని మనం ఏం చేస్తున్నాము పల్స్ సిగ్నల్తో కంబైన్ చేసి మనం ట్రాన్స్మిట్ చేస్తున్నాము. సో ట్రాన్స్మిటెడ్ సిగ్నల్ ఏంటిది, ఎక్స్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు సమ్మేషన్ ఆఫ్ కే ఈజ్ ఈక్వల్ టు minus infinity to infinity ak multiplied by pt of t minus kt, రైట్. సో ఇక్కడ ak వచ్చేటప్పటికి ఏంటిది kth సింబల్ అన్నమాట. ak వచ్చేటప్పటికి ఏంటిది kth సింబల్ అండ్ t minus kt which is nothing but shifted by kt times. So pulse shifted by kt times. ఓకే, సో మనం ఇక్కడ ఏదైతే సింబల్స్ మనం ట్రాన్స్మిట్ చేస్తున్నామో, నథింగ్ బట్ మనము సింబల్స్ ట్రాన్స్మిట్ చేస్తున్నాం కదా, A0 అని, A1 అని, A2, A3, ఈ సింబల్స్ ఏవైతే ట్రాన్స్మిట్ చేస్తున్నామో దోస్ ఆర్ ర్యాండమ్ ఇన్ నేచర్. మనకి 0 ఎగ్జిస్ట్ అవుతుందా 1 ఎగ్జిస్ట్ అవుతుందా అనేది మనకి తెలియదు. సో కాబట్టి మనం ఏదైతే సింబల్స్ మనం ట్రాన్స్మిట్ చేస్తున్నామో, నథింగ్ బట్ మనం ఇక్కడ ఏం తీసుకున్నాము, ఏకే, A1, A2, A3 ఏదైతే సింబల్స్ ట్రాన్స్మిట్ చేస్తున్నామో దోస్ ఆర్ ర్యాండమ్ ఇన్ నేచర్. సో కాబట్టి వీటి యొక్క సింబల్స్ అనేది మనం ఎట్లా ఇస్తున్నాము, బేస్డ్ ఆన్ ది ఫస్ట్ బిట్ వాల్యూ, సెకండ్ బిట్ వాల్యూ, థర్డ్ బిట్ వాల్యూ, ఫోర్త్ బిట్ వాల్యూ అట్లాగా మనం ఇస్తున్నాము. సో ఇక్కడ ఈ కేత్ బిట్ ఏదైతే ఉందో దట్ ఈస్ ర్యాండమ్ ఇన్ నేచర్. అది 0 అయినా అయి ఉండొచ్చు ఆర్ 1 అయినా అయి ఉండొచ్చు. సో దీస్ బిట్స్ ఆర్ ర్యాండమ్ ఇన్ నేచర్ కాబట్టి కరెస్పాండింగ్ ఏకే సింబల్ కూడా మనకి ఏమవుతుంది 0కి, అంటే ఏంటిది ఏ అయినా జనరేట్ అవ్వచ్చు ఆర్ ఎల్స్ మైనస్ ఏ అయినా జనరేట్ అవ్వచ్చు బేస్డ్ ఆన్ ది వాల్యూ ఆఫ్ ది కేత్ బిట్. సో కేత్ బిట్ 0 అయితే కనుక ఏ జనరేట్ అవుతుంది సింబల్, కేత్ వాల్యూ కనుక 1 అయితే కనుక మైనస్ ఏ. సో కాబట్టి ఇక్కడ ఏదైతే మనం వాల్యూస్ జనరేట్ చేస్తున్నాం, బైనరీ డేటా ఏదైతే జనరేట్ చేస్తున్నామో దట్ ఈస్ ర్యాండమ్ ఇన్ నేచర్ కాబట్టి కరెస్పాండింగ్ సింబల్స్ కూడా ఏమవుతాయి ర్యాండమ్ ఇన్ నేచర్. సో కాబట్టి from this concept we will find the spectrum of the transmitted signal. సో మనం ఇక్కడ ఏం తీసుకున్నాము, ఒక రెక్టాంగులర్ పల్స్ అనేది తీసుకోవడం జరిగింది, రైట్. ఆ రెక్టాంగులర్ పల్స్ అనేది దీనికి కరెస్పాండింగ్ వోల్టేజ్ సిగ్నల్స్ కి మ్యాపింగ్ చేసి మనము ట్రాన్స్మిట్ చేస్తున్నాము. సో రెక్టాంగులర్ సిగ్నల్ మనం ఏం కన్సిడర్ చేసుకున్నాము, pt of t is equal to 1 for the interval of modulus of t less than or equal to t/2 అండ్ 0 ఎల్స్వేర్ అనేది కన్సిడర్ చేసుకోవడం జరిగింది. సో దీన్ని మనము ఈ కరెస్పాండింగ్ వోల్టేజ్ సిగ్నల్స్ కి మల్టిప్లై చేసి మనము ట్రాన్స్మిట్ చేస్తున్నాము. సో కాబట్టి మనము స్పెక్ట్రమ్ ఆఫ్ ది సిగ్నల్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి అంటే కనుక ఫస్ట్ ఏం కావాలి, ఈ కరెస్పాండింగ్ టైమ్ డొమైన్ సిగ్నల్ ని మనం దేంట్లో కన్వర్ట్ చేయాలి, ఫ్రీక్వెన్సీ డొమైన్ లోకి కన్వర్ట్ చేయాలి. సో కాబట్టి మనం ఇక్కడ రెక్టాంగులర్ పల్స్ తీసుకుంటున్నాము. సో కాబట్టి కరెస్పాండింగ్ రెక్టాంగులర్ పల్స్ యొక్క ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ మనకి ఏమొస్తుంది, రెక్టాంగులర్ పల్స్ యొక్క ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఏమొస్తుంది, what is the Fourier transform of the rectangular pulse?
ఏమొస్తుందండి రెక్టాంగులర్ పల్స్ కి ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ సింక్ సార్. సింక్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రెక్టాంగులర్ పల్స్ ఉంది -t/2 to t/2. సో with an amplitude of 1, then what is the Fourier transform this corresponding rectangular pulse? T into sinc of ft. So this is the Fourier transform corresponding pulse. So this can be written as T into sin pi ft by pi ft. Okay. So ఇక్కడ మనం ది ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఫైండ్ అవుట్ చేసే ముందు లెట్ us డిస్కస్ సమ్ ప్రాబబిలిటీ కాన్సెప్ట్. ఎందుకు ప్రాబబిలిటీ కాన్సెప్ట్ ఇక్కడ తీసుకొస్తున్నామంటే ఇక్కడ మనం ఏదైతే సిగ్నల్స్ జనరేట్ చేసామో దోస్ ఆర్ ర్యాండమ్ ఇన్ నేచర్. ఓకే, సో నేను ఫస్ట్ ఇనీషియల్ ఇక్కడ ఏం చేస్తానంటే యావరేజ్ వాల్యూ ఆఫ్ ది ట్రాన్స్మిటెడ్ సింబల్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఫైండ్ అవుట్ చేస్తాను. సో అదేవిధంగా యావరేజ్ వాల్యూ ఆఫ్ ది సార్ అక్కడ sin pi ft by t సారీ pi ft sin pi ft by pi ft. ఓకే, థ్యాంక్ యూ అండి. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ప్రాబబిలిటీ కాన్సెప్ట్ అనేది తీసుకొస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ మనం ట్రాన్స్మిట్ చేస్తున్న సింబల్స్ ఏవైతే ఉన్నాయో దోస్ ఆర్ ర్యాండమ్ ఇన్ నేచర్. సో కాబట్టి ఆ సింబల్స్ యొక్క యావరేజ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాను ఫస్ట్. తర్వాత ఆ కరెస్పాండింగ్ ట్రాన్స్మిటెడ్ సిగ్నల్ యొక్క యావరేజ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాను. ఎందుకు ఫైండ్ అవుట్ చేస్తున్నాను అనేది మీకు నెక్స్ట్ ఫర్దర్ స్టెప్స్లో తెలుస్తుంది రీజన్ అనేది. ఓకే, సో ఫస్ట్ నేను యావరేజ్ వాల్యూ ఆఫ్ ది సింబల్స్ ఫైండ్ అవుట్ చేస్తాను. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాము సింబల్స్ ఏవైతే ఉన్నాయో ట్రాన్స్మిట్ చేస్తున్నామో సిన్స్ ది సింబల్స్ ఆర్ ర్యాండమ్ ఇన్ నేచర్, since the symbols are random in nature, and at the same time మనము ఏం ట్రాన్స్మిట్ చేస్తున్నాము బైనరీ డేటా either 0 or 1 ట్రాన్స్మిట్ చేస్తున్నాము. సో కాబట్టి ప్రాబబిలిటీ మనకి ఏమవుతుంది ఈక్వి ప్రాబబుల్. సో కాబట్టి ప్రాబబిలిటీ ఆఫ్ అకరెన్స్ ఆఫ్ ది సింబల్ ఏకే ఈజ్ ఈక్వల్ టు 0 అయితే ఏ అయితే కనుక ప్రాబబిలిటీ ఆఫ్ అకరెన్స్ ఆఫ్ సింబల్ ఏకే అనేది ఏ అయితే కనుక ప్రాబబిలిటీ 1/2 అవుతుంది. అయితే -a అయితే కనుక 1/2. మనం డేటా ట్రాన్స్మిట్ చేస్తుంది either 0 or 1. బట్ ఆ 0 or 1 అనేది ఎప్పుడు ఏది జనరేట్ అవుతుంది అనేది తెలియదు కాబట్టి దట్ ఈస్ ర్యాండమ్ ఇన్ నేచర్ అనుకున్నాము. బట్ ద ప్రాబబిలిటీ ఆఫ్ అకరెన్స్ ఆఫ్ దట్ కరెస్పాండింగ్ ఏకే సింబల్ ఏ అనేది 1/2 అవుతుంది. అండ్ అట్ ది సేమ్ టైం -a అనేది 1/2 అవుతుంది. సో ఫ్రమ్ దిస్ the average value which is nothing but expected value of AK ఏమవుతుంది expected value of AK is equal to మనం బేసిక్గా ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ x ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాము x ఇంటూ ప్రాబబిలిటీ ఆఫ్ x is at x is equal to x ఫైండ్ అవుట్ చేస్తాం. బేసిక్గా ఫార్ములా ఏంటిది ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ x అనేది x ఇంటూ ప్రాబబిలిటీ ఆఫ్ x at x is equal to x. అదే కదా మనం ఫైండ్ అవుట్ చేసేది ఫార్ములా ఇదే కదా. సో దీని నుంచి నేను ఇక్కడ ఫార్ములా రాస్తున్నాను. యావరేజ్ వాల్యూ ఆఫ్ ఏకే ఈజ్ ఈక్వల్ టు ఏ మల్టిప్లైడ్ బై ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ ఏకే ప్రాబబిలిటీ ఆఫ్ ఏకే ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ -a multiplied by probability of AK is equal to -a. Okay, so A into probability of AK is equal to A and 1/2, and at the same time -a multiplied by probability of AK is equal to -a and 1/2. So final ga manaki em vastundi -a/2 plus a/2 which is equal to 0. So the average value of the సింబల్స్ ఎక్స్పెక్టెడ్ వాల్యూ నథింగ్ బట్ యావరేజ్ వాల్యూ ఆఫ్ ది కరెస్పాండింగ్ సింబల్స్ మనకి ఏమొచ్చింది 0 వచ్చింది. ఓకే, సో లెట్ ఇట్ బి. సో నెక్స్ట్ లెట్ us మూవ్ టు ది ట్రాన్స్మిటెడ్ సిగ్నల్. సో ట్రాన్స్మిటెడ్ సిగ్నల్ మనం ఏం ట్రాన్స్మిట్ చేస్తున్నాము x of t is equal to summation of k is equal to -∞ to ∞
AK into rectangular pulse PT of T minus KT. ఓకే, సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే బోత్ సైడ్స్ ఎక్స్పెక్టెడ్ వాల్యూ నథింగ్ బట్ యావరేజ్ అనేది అంటే నథింగ్ బట్ బోత్ సైడ్స్ ఎక్స్పెక్టేషన్ ఇంప్లిమెంట్ చేస్తున్నాను. సో అప్పుడు మనకి ఏమవుతుంది, ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ x of t is equal to summation of k is equal to minus infinity to infinity pt of t minus kt with expectation, with expected value. Okay, so as summation is linear in nature, then expected value of x of t is equal to summation of k is equal to minus infinity to infinity expected value of ak. సో బేసిక్గా మనం యావరేజ్ వాల్యూ దేనికి ఫైండ్ అవుట్ చేస్తాము, ర్యాండమ్ సిగ్నల్స్కి ఫైండ్ అవుట్ చేస్తాము, ర్యాండమ్ వేరియబుల్స్కి ఫైండ్ అవుట్ చేస్తాము. సో ఏకే అనేది ర్యాండమ్ ఇన్ నేచర్ కాబట్టి ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ ఏకే, బట్ దిస్ రెక్టాంగులర్ పల్స్ ఈజ్ డిటర్మినిస్టిక్. సో కాబట్టి జస్ట్ ఇది ఇట్లానే ఉండిపోతుంది, పీటీ ఆఫ్ టీ మైనస్ కేటీ. ఎందుకు ఎక్స్పెక్టెడ్ వాల్యూ దీనికి ఫైండ్ అవుట్ చేయలేదు, బికాస్ దిస్ రెక్టాంగులర్ పల్స్ ఈజ్ డిటర్మినిస్టిక్ ఇన్ నేచర్, బట్ దిస్ సింబల్స్ ఆర్ ర్యాండమ్ ఇన్ నేచర్ కాబట్టి మనం దీనికి మాత్రమే ఎక్స్పెక్టెడ్ వాల్యూ అనేది నేను తీసుకోవడం జరిగింది. సో ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ ఏకే మనకి ఏమొచ్చింది, 0. సో కాబట్టి మనకి ఫైనల్గా యావరేజ్ వాల్యూ ఆఫ్ ది ట్రాన్స్మిటెడ్ సిగ్నల్ కూడా ఏమొచ్చింది, మనకి 0 వచ్చింది. యావరేజ్ వాల్యూ ఆఫ్ ది ట్రాన్స్మిటెడ్ సిగ్నల్ కూడా మనకి 0 జనరేట్ అయింది. ఓకే, సో నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటిది, స్పెక్ట్రమ్ కావాలి. స్పెక్ట్రమ్ కావాలి అంటే ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ది కరస్పాండింగ్ ట్రాన్స్మిటెడ్ సిగ్నల్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో ఎక్స్ ఆఫ్ టీ యొక్క ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఏమవుతుంది, ఎక్స్ ఆఫ్ ఎఫ్. సో ఎక్స్ ఆఫ్ టీ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఎక్స్ ఆఫ్ ఎఫ్. సో విచ్ ఈస్ నథింగ్ బట్ ఎక్స్ ఆఫ్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ minus infinity to infinity x of t multiplied by e power of minus j 2 pi f dt. Right. So x of t అంటే ఏంటిది, summation of k is equal to minus infinity to infinity ak into rectangular pulse pt of t minus kt into expected exponential of minus j 2 pi f df. Okay, so which is x of f, Fourier transform of the signal. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే బోత్ సైడ్స్ మళ్ళా ఎక్స్పెక్టేషన్ అనేది ఇంప్లిమెంట్ చేస్తున్నాను. ఓకే, సో అప్పుడు ఏమవుతుంది మనకి, ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ ఎక్స్ ఆఫ్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు expected value of x of f is equal to minus infinity to infinity summation of k is equal to minus infinity to infinity ak into pt of t minus kt. So with expectation for the entire given function. Okay, సో ఇప్పుడు ఎక్స్పెక్టేషన్ అనేది లోపలికి తీసుకెళ్తున్నాను, వై బికాస్ దిస్ ఈజ్ లీనియర్ ఇన్ నేచర్ కాబట్టి. సో ఇప్పుడు మనకి ఏమవుతుంది, ఇంటిగ్రల్ ఆఫ్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ సమ్మేషన్ ఆఫ్ కే ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ ఏకే. ఏకే అనేది ర్యాండమ్ కాబట్టి దీని యొక్క ఎక్స్పెక్టేషన్ తీసుకున్నాను, అండ్ పీటీ ఆఫ్ టీ ఈజ్ డిటర్మినిస్టిక్ అండ్ అట్ ద సేమ్ టైం ఎక్స్పోనెన్షియల్ ఈజ్ డిటర్మినిస్టిక్. సో కాబట్టి జస్ట్ ఏకే మాత్రమే ఎక్స్పెక్టెడ్ వాల్యూ వస్తుంది, pt multiplied by t minus kt and exponential of minus j 2 pi ft dt అండి. ఓకే, ఓకే, సో ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ ఏకే యాజ్ యూజువల్ 0. సో కాబట్టి మనకి యావరేజ్ వాల్యూ ఆఫ్ ది స్పెక్ట్రమ్ కూడా ఏమొచ్చింది మనకి ఇక్కడ 0. average value ఏమొచ్చింది, 0 వచ్చింది. సో ఫ్రమ్ దిస్ వీ కెన్ కంక్లూడ్ దట్
for the random signals. For the random signals, we cannot able to construct the spectrum of the random signal. From Fourier transform, from this we can conclude that for random signals not construct spectrum from its Fourier transform. Okay, ఇప్పుడు అర్థమైంది ఎందుకు నేను యావరేజ్ వాల్యూ ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ ర్యాండమ్ సింబల్స్ ఎందుకు ఫైండ్ అవుట్ చేశాను, ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ ది కరస్పాండింగ్ ఫంక్షన్ ఎందుకు ఫైండ్ అవుట్ చేశాను. సో దట్ ఈస్ ద రీజన్. ర్యాండమ్ సిగ్నల్స్కి వచ్చేటప్పటికి ఏంటి అంటే కనుక ఈ స్పెక్ట్రమ్ ఏదైతే ఉంటుందో ఫ్రమ్ ది ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ నుంచి మనము డిరైవ్ చేయలేము. సో ఫర్ దట్ పర్పస్ మనం ఏం చేస్తున్నాము అంటే కనుక పవర్ స్పెక్ట్రల్ డెన్సిటీ కాన్సెప్ట్కి వెళ్ళడం జరుగుతుంది. దేనికి వెళ్తున్నాము? పవర్ స్పెక్ట్రల్ డెన్సిటీ. బై యూజింగ్ దిస్ పవర్ స్పెక్ట్రల్ డెన్సిటీ we can able to find the spectral components. We can able to find out the spectral component of the transmitted signal. We can able to find out the spectral component of the transmitted signal. So కాబట్టి పవర్ స్పెక్ట్రల్ డెన్సిటీ ఫైండ్ అవుట్ చేయాలి అంటే కనుక ఏం చేస్తాము? ఆటో కోరిలేషన్ కాన్సెప్ట్ అనేది రావాలి. వై? బికాజ్ ఆటో కోరిలేషన్ అండ్ పవర్ స్పెక్ట్రల్ డెన్సిటీ బోత్ ఆర్ Fourier transform pairs. సో కాబట్టి ఆటో కోరిలేషన్ ఫంక్షన్ ఫార్ములా ఏంటిది? ఆటో కోరిలేషన్ ఫార్ములా ఏంటిది? expectation of x of t1 into x of t2. అంతేనా అండి? కరెక్టేనా? In order to find the spectrum of the signal, transmitted signal, మనం ఏం చేస్తున్నాము? పవర్ స్పెక్ట్రల్ డెన్సిటీ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. సో పవర్ స్పెక్ట్రల్ డెన్సిటీ అండ్ ఆటో కోరిలేషన్ ఆర్ Fourier transform pairs, right? So autocorrelation function formula the Rx for a wide sense stationary random process. For a wide sense stationary random process, Rx6 of tau is equal to ఏమవుతుంది? ఏమవుతుందండి? Rx6 of tau దేనికి ఈక్వల్ అవుతుంది? హలో, దేనికి ఈక్వల్ అవుతుంది? ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x of t into x of t into x of t plus t tau. T plus tau. Tau. Right. So corresponding autocorrelation wide sense stationary అని ఎప్పుడు అంటామండి? Mean and autocorrelation function are independent of time. సో మీన్ అండ్ ఆటోకోరిలేషన్ ఫంక్షన్ ఏవైతే ఉంటాయో అది ఇండిపెండెంట్ ఆఫ్ టైం అయితే కనుక దాన్ని మనం ఏమంటాము? వైడ్ సెన్స్ స్టేషనరీ అంటాము. సో కాబట్టి ఇది గుర్తుంచుకోండి. వైడ్ సెన్స్ స్టేషనరీ ఇప్పుడు ఎందుకు అడిగాను? ఎందుకంటే ఇక్కడ మనం ఏదైతే ఆటోకోరిలేషన్ ఫంక్షన్ ఫైండ్ అవుట్ చేస్తున్నామో అది వైడ్ సెన్స్ స్టేషనరీ అయితేనే మనము కరెస్పాండింగ్ స్పెక్ట్రమ్ అనేది ఫైండ్ అవుట్ చేయగలము. సో కాబట్టి ఫస్ట్ నేను ఇక్కడ ఆటోకోరిలేషన్ ఫంక్షన్ ఫైండ్ అవుట్ చేస్తున్నాను. సో ట్రాన్స్మిటెడ్ సిగ్నల్ ఏంటిది? మనము x of t is equal to
ఇంకోసారి రాస్తున్నాను. ఎక్స్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు సమ్మేషన్ ఆఫ్ k is equal to minus infinity to infinity ak into pt of t minus kt. రైట్. సో ఇప్పుడు నేను ఇది ఫైండ్ అవుట్ చేయాలి, ఆటో కోరిలేషన్ వాల్యూ. సో కాబట్టి ఏమవుతుంది, ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ ఎక్స్ ఆఫ్ టీ మల్టిప్లైడ్ బై ఎక్స్ ఆఫ్ టీ ప్లస్ టౌ ఈజ్ ఈక్వల్ టు summation of k is equal to minus infinity to infinity ak into pt of t minus kt multiplied by summation of m is equal to minus infinity to infinity am multiplied by pt of t plus t plus tau minus mt. సో ఇది ఎక్స్ ఆఫ్ టీ. ఈ పార్ట్ వచ్చేటప్పటికి ఏంటిది ఎక్స్ ఆఫ్ టీ, అండ్ ఈ పార్ట్ వచ్చేటప్పటికి ఏంటి ఎక్స్ ఆఫ్ టీ ప్లస్ టౌ. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే, సో ఇది కూడా ఎక్స్పెక్టెడ్ వాల్యూ కదా. సో ఇప్పుడు ఏమవుతుంది, ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఓకే. సో ఈ ఎక్స్పెక్టెడ్ వాల్యూ లోపలికి తీసుకెళ్ళాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ expected value of ak, which is random in nature kabatti this is deterministic, and at the same time m equal to minus infinity to infinity expected value of am and pt t plus tau minus mt. రైట్. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే దీన్ని కాస్త సాల్వ్ చేస్తున్నాను. రెండు సమ్మేషన్స్ తీసేసుకున్నాను. k ఈక్వల్ టు మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ, m ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ ak మల్టిప్లైడ్ బై ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ am ఇంటూ pt ఆఫ్ t మైనస్ kt multiplied by pt of t plus tau minus kt. Okay, so if a not equal to am, if ak ganaka am ki equal కాకపోతే గనక nothing but if they are empty sir, ఏంటండి kt అని రాశారు empty sir. sorry okay, if ak is not equal to am, which is nothing but if they are independent each other, means expected value of ak into independent అయితే కనుక అప్పుడు ఏమవుతుంది, expected value of ak multiplied by expected value of am, అంతే కదా. సో కాబట్టి దీన్ని నేను ఎట్లా రాస్తున్నా, సో దే ఆర్ ఇండిపెండెంట్ టు ఈచ్ అదర్ కాబట్టి ఈక్వల్ టు మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ ak ఇంటూ ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ am multiplied by pt into t minus kt multiplied by pt of t plus tau minus mt. Okay, so if in case ak value not equal to am అయితే కనుక obviously మనకి ఏమొచ్చింది ఇక్కడ వాల్యూ ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ ak multiplied by expected value of m అనేది 0 అవుతుంది. ఇప్పుడు if ak not equal to am, then the result is 0.
result is 0. Okay, so మనకి సిగ్నల్ ఓన్లీ ఇక్కడ ఎక్స్పెక్టెడ్ వాల్యూ అనేది ఎప్పుడు అక్కర్ అవుతుంది, ఓన్లీ ఇఫ్ ఏకే ఈజ్ ఈక్వల్ టు ఏఎం అయితే మాత్రమే మనకి ఇక్కడ యావరేజ్ వాల్యూ అనేది జనరేట్ అవుతుంది. ఎప్పుడు రెండు సింబల్స్ అనేవి సేమ్ ఐడెంటికల్ అయినప్పుడు మాత్రమే మనకి, సిమిలర్ అయినప్పుడు మాత్రమే మనకి ఇక్కడ యావరేజ్ వాల్యూ అనేది జనరేట్ అవుతుంది. సో కాబట్టి ఆ కేసు తీసుకుందాం. ఇఫ్ ఏకే ఈజ్ ఈక్వల్ టు ఏఎం అయితే కనుక, if ak is equal to am, which is nothing but k is equal to m. సో అప్పుడు మనకి ఏమవుతుంది, ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ ak into am, which is nothing but expected value of ak square. ఓకే సార్ ఏంటిది చెప్పండి. అక్కడ డైరెక్ట్ ఈక్వల్ అంటే జస్ట్ ఒక రిలేషన్ రెండింటి మధ్య డిపెండెన్సీ ఉంటే చాలు కదా సార్, ఈక్వల్ అవ్వకపోయినా డిపెండెన్సీ ఉంటే చాలు. ఓన్లీ అంటే, ఈక్వల్ అనే కాదు సార్. డిపెండెన్సీ కాన్సెప్ట్ ఉంటే కనుక అప్పుడు ఏమవుతుంది, ఐ మీన్ ఓకే ఇండిపెండెంట్ డిపెండెంట్ అయితే కనుక ఇప్పుడు ఏమవుతుంది, ఇండివిజువల్ వాల్యూస్ వస్తాయి కదా. ఐ మీన్ ఇప్పుడు ఇండిపెండెంట్ అనుకోండి, ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ ఏకే ఇంటూ ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ ఎం అనేది జనరేట్ అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ డిపెండెంట్ అయితే కనుక సమ్ వోల్టేజ్ ఇక్కడ అయినా బేసిక్గా మనం జనరేట్ చేస్తుంది ఎయిదర్ 0 or 1 కదా. ఇక్కడ మనము 0 or 1, సో కాబట్టి రెండు ఒకదాని మీద ఒకటి డిపెండ్ అయ్యే ఛాన్స్ లేదు కదా, మనకు ఓన్లీ ఈక్వల్ అయ్యే ఛాన్స్ ఉంది. సింబల్స్ either ఇండిపెండెంట్ ఆర్ ఈక్వల్. బట్ ఈ నేనేం చేస్తున్నాను, రెండు సింబల్స్ తీసుకున్నాను. సో ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ ఏకే స్క్వేర్ ఏమవుతుంది మనకి ఇక్కడ, ఏకే మనకి ఏకే వాల్యూ either -a or +a. ఓకే, సో కాబట్టి ఇక్కడ ఏమవుతుంది 1/2 మల్టిప్లైడ్ బై ప్రాబబిలిటీ ఆఫ్ x square అంటే -a whole square multiplied by probability of ak is equal to -a plus a square multiplied by probability of ak is equal to a. So -a whole square అంటే a square multiplied by probability of ak is equal to -a 1/2 and a square multiplied by probability of ak is equal to a 1/2. సో కాబట్టి ఏమవుతుంది మనకి ఫైనల్గా ఏ స్క్వేర్ వచ్చింది. సో దిస్ ఈస్ ది మీన్ స్క్వేర్ వాల్యూ ఆఫ్ ది ట్రాన్స్మిటెడ్ సింబల్స్. సో దీన్నే నేను ఏమనుకుంటున్నానంటే పవర్ ఆఫ్ ది డేటా దట్ వీఆర్ ట్రాన్స్మిటింగ్. సింబల్స్, డేటా సింబల్స్ ఏవైతే ఉంటున్నాయో దాని యొక్క పవర్ అని పీడీ అని నేను ఇండికేట్ చేస్తున్నాను. ఓకే, సో కాబట్టి ఫైనల్గా మనకి ఎక్స్ప్రెషన్ ఏమవుతుంది, ఫైనల్ ఎక్స్ప్రెషన్ ఏమవుతుంది, పీడి కాన్స్టాంట్ కాబట్టి బయట తీసుకొచ్చేస్తున్నాను. రెండు కేలే కాబట్టి ఒక సమ్మేషన్ తీసుకున్నాను. k is equal to -infinity to infinity equal to -infinity to infinity pt of t minus kt multiplied by pt of t plus tau minus kt. సో మీరు ఇక్కడ ఈ ఎక్స్ప్రెషన్ అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఆటో కోరిలేషన్ ఫంక్షన్ ఏదైతే ఉందో విచ్ డిపెండ్స్ ఆన్ వాల్యూ ఆఫ్ t, విచ్ ఈజ్ డిపెండ్స్ ఆన్ వాల్యూ ఆఫ్ t. సో కాబట్టి ఫ్రమ్ దిస్ వీ కెన్ కంక్లూడ్ దట్ from this we can conclude that the given transmitted signal is
నాట్ వైడ్ సెన్స్ స్టేషనరీ. నేను ఏమని చెప్పాను, వైడ్ సెన్స్ స్టేషనరీ అయితే కనుక మనము ఏం చేయొచ్చు, పవర్ స్పెక్ట్రమ్ ఆఫ్ ది సిగ్నల్ అనేది ఫైండ్ అవుట్ చేయగలమని చెప్పాను. బట్ ఇక్కడ చూసినట్లయితే ఇట్ ఈస్ డిపెండింగ్ ఆన్ ది వాల్యూ ఆఫ్ టీ. సో కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే, ఇన్ ఆర్డర్ టు మేక్ దట్ ట్రాన్స్మిటెడ్ సిగ్నల్ ఇండిపెండెంట్ ఆఫ్ టీ, నథింగ్ బట్ ఏంటిది, దాన్ని వైడ్ సెన్స్ స్టేషనరీ అయ్యేటట్టు చేయడానికి దాన్ని ఏం చేస్తున్నాను, వైడ్ సెన్స్ స్టేషనరీ. ఎందుకు మనం వైడ్ సెన్స్ స్టేషనరీ కాన్సన్ట్రేట్ చేస్తున్నాము అంటే కనుక, ఈ స్పెక్ట్రమ్ ఏదైతే ఉందో దాన్ని మనం ఈజీగా అనలైజ్ చేయొచ్చండి. ఇఫ్ ఇన్ కేస్ ద గివెన్ ఫంక్షన్ ఇస్ వైడ్ సెన్స్ స్టేషనరీ అయితే కనుక. అండ్ అట్ ద సేమ్ టైమ్ మనము స్పెక్ట్రమ్ డిస్ట్రిబ్యూషన్ ఏదైతే ఉంటుందో, పవర్ స్పెక్ట్రల్ డెన్సిటీ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ది పవర్ ఏదైతే ఉంటుందో స్పెక్ట్రమ్లో, దాన్ని మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. ఫర్ దట్ పర్పస్ నేను గివెన్ ఫంక్షన్ అనేది వైడ్ సెన్స్ స్టేషనరీ అయ్యేటట్టు చేస్తున్నాను. బట్ ఇక్కడ ఏమైంది, నాకు ఇక్కడ వైడ్ సెన్స్ స్టేషనరీ అవ్వట్లేదు. సో కాబట్టి ఇన్ ఆర్డర్ టు మేక్ ఇట్ వైడ్ సెన్స్ స్టేషనరీ, in order to make it wide sense stationary, I'm adding some random delay to the transmitted pulse. ఏం చేస్తున్నాను, to make it wide sense stationary. To make it wide sense stationary, WSS రాసేస్తానండి. To make it wide sense stationary, I'm adding random delay T naught to the transmitted signal. ఓకే, ఏం చేస్తున్నాను, ర్యాండమ్ డిలే అనేది యాడ్ చేస్తున్నాను. ఓకే, సో అప్పుడు ఏమవుతుంది, ట్రాన్స్మిటెడ్ సిగ్నల్ ఏమవుతుంది అంటే కనుక x of t is equal to summation of k is equal to minus infinity to infinity ak multiplied by pt of t minus t minus kt minus t naught. So this is the random delay that I am adding. This random delay is uniformly distributed. Let us assume that this random delay is uniformly distributed in the interval 0 to t. ఓకే, సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, తీసుకుంటున్నాను ఏంటిది, ర్యాండమ్ డిలే ఏదైతే ఉందో అది యూనిఫామ్గా డిస్ట్రిబ్యూట్ అయినట్టు తీసుకుంటున్నాను ఇన్ ద ఇంటర్వెల్ ఆఫ్ 0 to t. సో కాబట్టి సో యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్, అప్పుడు దాని యొక్క ఫంక్షన్ ఏమవుతుంది, యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ జీరో టు టీ, with an amplitude which is uniformly distributed with 1 by t. Okay, so which is the random delay. Okay, so which is uniform probability density function of the okay, so which is nothing but ఏమని రాయొచ్చు మనము, ఈ ఫంక్షన్ ని యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ ఫంక్షన్ ని ft of tau is equal to ft naught of t naught is equal to 1 by t in the interval of 0 less than or equal to t naught less than or equal to t and 0 elsewhere. Okay, so this random delay t naught is distributed over the interval of 0 to t. Okay, so ఇప్పుడు మనం దీనికి
ఆటో కొరిలేషన్ ఫంక్షన్ ఫైండ్ అవుట్ చేయాలి, విచ్ ఈస్ నథింగ్ బట్ ఎక్స్పెక్టేషన్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ x of t multiplied by x of t plus tau is equal to, ఇప్పుడు ఇందాకేంటి మనం డిలే లేదు, ఇప్పుడు డిలే యాడ్ చేసాము, ఆ కరెస్పాండింగ్ దానికి ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తున్నాము, యావరేజ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తున్నాము. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఏకేఎం మళ్ళీ రిపీట్ అవుతుంది, ఈక్వల్ తీసుకున్నాం కాబట్టి ఆ కరెస్పాండింగ్ పవర్ ఏదైతే ఉందో దాన్ని నేను మళ్ళీ డైరెక్ట్గా రాసేస్తున్నా, మళ్ళీ ఫస్ట్ నుంచి వెయిట్ లేదండి, పీడిఎన్ తీసేసుకుంటున్నా. ఓకే, సో k ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ, ఈక్వల్ తీసుకున్నాం కాబట్టి ఒక సమ్మేషన్ తీసుకుంటున్నాను. సో ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ pt of t minus kt minus t naught, ఇది x of t, ఇది x of t plus t naught రాయాలి కదా, మల్టిప్లైడ్ బై pt of t plus tau minus kt t naught. సో దీని యొక్క ఎక్స్పెక్టెడ్ వాల్యూ. ఓకే, సో మనము ఇక్కడ ఎక్స్పెక్టెడ్ వాల్యూ విత్ రెస్పెక్ట్ టు దేంతో ఫైండ్ అవుట్ చేస్తున్నాము, ర్యాండమ్ డిలేతో ఫైండ్ అవుట్ చేస్తున్నాము. ఇక్కడ ఏం చేస్తున్నాము, యావరేజ్ వాల్యూ ఆర్ ఎక్స్పెక్టెడ్ వాల్యూ వీఆర్ ఫైండింగ్ విత్ రెస్పెక్ట్ టు ది ర్యాండమ్ డిలే టీ నాట్. ఓకే, సో హియర్ వీఆర్ ఫైండింగ్ ది average value with respect to t naught. Okay, so expected value of a random delay t naught అప్పుడు మనకి ఏమవుతుంది, ఇంటిగ్రల్ ఆఫ్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ, ఆ కరెస్పాండింగ్ ఫంక్షన్ ఏదైతే ఉంటుందో ఆ ఫంక్షన్ మల్టిప్లైడ్ బై కరెస్పాండింగ్ ప్రాబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ ఇంటూ డిటి నాట్, అవునా కదా. సో కాబట్టి ఈ ప్లేస్లో మనము ఈ ఎంటైర్ పార్ట్ అనేది తీసుకోవాలి, అంతే కదా. యావరేజ్ వాల్యూ అట్లానే కదా ఫైండ్ అవుట్ చేసేది ప్రాబిలిటీ డెన్సిటీ ఫంక్షన్కి వచ్చేటప్పటికి. సో కాబట్టి మనం ఏం చేస్తున్నాము, ఈ కరెస్పాండింగ్ ఎంటైర్ పార్ట్ని దీంట్లో ఇన్సర్ట్ చేస్తున్నాం. సో అప్పుడు మనకి ఏమవుతుంది, పీడీ కాన్స్టాంట్ బయట పెట్టేస్తున్నాను, అర్థమైందా. ఇది ఎట్లా రాశాను, ప్రాబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ ఒక డెన్సిటీ ఫంక్షన్ యొక్క యావరేజ్ వాల్యూ ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాము విత్ రెస్పెక్ట్ టీ నాట్, సి కరెస్పాండింగ్ ఫంక్షన్ ఏదైతే ఉందో అది తీసుకుంటాము, మల్టిప్లైడ్ బై ఎఫ్ టీ నాట్ ఆఫ్ టీ. సో అదే ఇక్కడ రాశాను. ఓకే, ఒక్క నిమిషం అండి. సార్ బోల్ ఆబ్వియస్లీ ప్రాబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ ఇచ్చినప్పుడు కంటిన్యూస్ లో మనం ఏం చేస్తాము, కరెస్పాండింగ్ ఎక్స్ ఇంటూ ఎఫ్ఎక్స్ ఆఫ్ ఎక్స్ డిఎక్సే కదా ఫైండ్ అవుట్ చేసేది. సో ఇది ఎంటైర్లీ ఎక్స్ మల్టిప్లైడ్ బై కరెస్పాండింగ్ ప్రాబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ ఎఫ్టీ నాట్ ఆఫ్ టీ. సో అదే నేను తీసుకున్నాను. ఓకే, సో ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేస్తున్నానండి అదే వాల్యూ. సో ఇప్పుడు మనకి ఏమవుతుంది ఇక్కడ, PD by 2 PD multiplied by summation of k is equal to minus infinity to infinity. మళ్ళా ఇది కూడా ఇంటిగ్రేషన్ తీసుకోవాలి కదా, మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ. ఫంక్షన్ ఏంటిది, ఈ ఫంక్షన్ తీసేసుకుంటున్నా, ఎఫ్టీ నాట్ ఆఫ్ టీ నాట్. మా అర్థం కాకపోతే అడగండి. పీటీ ఆఫ్ టీ మైనస్ కేటీ minus t naught multiplied by pt of t plus tau minus kt minus t naught into with respect to మనము ర్యాండమ్ డిలేతోనే చేస్తుంది కాబట్టి నేను ఏం చేస్తున్నాను dt నాట్. బట్ మనకి ఇక్కడ ft ఆఫ్ t నాట్ వాల్యూ అనేది ఏ రేంజ్లో ఎగ్జిస్ట్ అవుతుంది, 0 to t మాత్రమే. సో 0 to t రేంజ్లో మనకి ఏంటిది కరెస్పాండింగ్ ప్రాబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ అనేది 1 అవుతుంది, ఎల్స్ వేర్ ఏమవుతుంది 0 అవుతుంది. సో ఎఫ్ టీ నాట్ ఆఫ్ టీ నాట్ ఈజ్ ఈక్వల్ టు 1/t ఫర్ ద ఇంటర్వెల్ ఆఫ్ 0 less than or equal to t నాట్ less than or equal to t. 0 ఎల్స్ వేర్ కదా.
సో కాబట్టి ఈ కండిషన్ని బేస్ చేసుకొని నేను అప్పుడు మనకి ఏమవుతుంది, ఇంటిగ్రల్ అనేది చేంజ్ అవుతుంది. అండ్ అట్ ది సేమ్ టైం ఫంక్షన్ కూడా మనకి ఏమవుతుంది, సాల్వ్ అయ్యి మనకి ఏమొస్తుంది, 1/t వస్తుంది. దీని ప్లేస్లో ఇన్ ది ఇంటర్వెల్ ఆఫ్ 0 to t. సో 1/t అనేది కాన్స్టెంట్ కాబట్టి విచ్ ఈస్ నాట్ డిపెండ్స్ ఆన్ వాల్యూ ఆఫ్ t0 విచ్ ఈస్ ఇండిపెండెంట్ ఆఫ్ t0 కాబట్టి బయటకు వచ్చేస్తుంది. సో కాబట్టి pd/t summation of k is equal to minus infinity to infinity 0 to t కదా, ఆ కరెస్పాండింగ్ ఇంటర్వెల్ 1/t అయింది. ఆ 1/t నేను బయటికి రాశాను. సో ఇంకేం మిగిలింది మనకి, ఈ పార్ట్ మిగిలింది, రైట్. సో ఆ పార్ట్ రాస్తున్నా, pt of t minus kt minus t0 d t0. ఓకే, సో నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే వేరియబుల్ అనేది చేంజ్ చేస్తున్నా. మీరు ఆల్రెడీ ఇంటిగ్రేషన్లో వేరియబుల్స్ అనేవి రిప్లేస్ చేయడం నేర్చుకొని ఉంటారు. సో కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే ఈ పార్ట్ ఉంది చూసారా, ఈ పార్ట్ సో దీన్ని నేను ఇంకొక న్యూ వేరియబుల్తో రిప్లేస్ చేస్తున్నా, విచ్ ఈస్ నథింగ్ బట్ t0 ప్లస్ kt ఏదైతే ఉందో సమ్ వేరియబుల్ t0 డాష్తో రిప్లేస్ చేస్తున్నా. ఏం చేస్తున్నాను, సమ్ t0 డాష్తో రిప్లేస్ చేస్తున్నా. సో అప్పుడు మనకి ఏమవుతుంది, dt0 ఈజ్ ఈక్వల్ టు dt డాష్ అవుతుంది. ఓకే, dt0 ఈజ్ ఈక్వల్ టు dt డాష్ అవుతుంది. సో అప్పుడు మనకి ఫైనల్గా ఎక్స్ప్రెషన్ మనకి ఏమొస్తుంది, అండ్ అట్ ది సేమ్ టైం అప్పర్ లిమిట్ లోవర్ లిమిట్ రెండు చేంజ్ అవుతాయండి. సో అట్ t ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర లోవర్ లిమిట్ ఏమవుతుంది, లోవర్ లిమిట్ అట్ t ఈజ్ ఈక్వల్ టు 0, సారీ అట్ t0 ఈజ్ ఈక్వల్ టు 0, లోవర్ లిమిట్ వచ్చేటప్పటికి t0 డాష్ ఈజ్ ఈక్వల్ టు kt అవుతుంది. అండ్ అప్పర్ లిమిట్ వచ్చేటప్పటికి ఏమవుతుంది, అట్ t0 ఈజ్ ఈక్వల్ టు t, t0 డాష్ ఈజ్ ఈక్వల్ టు k ప్లస్ 1 ఇంటూ t. అమ్మా ఐడియా ఉంది కదా ఇంటిగ్రేషన్? హలో, కరెస్పాండింగ్ అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు కూడా కరెస్పాండింగ్ న్యూ వేరియబుల్ యొక్క అప్పర్ లిమిట్ వస్తుంది. సో కాబట్టి మనకి ఇప్పుడు న్యూ లిమిట్స్ ఉన్నాయి, న్యూ అప్పర్ లిమిట్ అండ్ లోవర్ లిమిట్ ఉన్నాయి ఫర్ ద న్యూ వేరియబుల్ t0 డాష్. సో కాబట్టి మనకి ఫంక్షన్ ఏమొస్తుంది, pd/t with summation of k is equal to minus infinity to infinity, lower limit kt, upper limit k plus 1 into t. సో pt of function ఏమవుతుంది, pt of t minus కామన్ తీసే ఏమవుతుంది, t0 డాష్ మల్టిప్లైడ్ బై pt of t plus tau minus t0 డాష్ ఇంటూ dt0 డాష్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఏముంది, కే వాల్యూ అనేది మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ వరకు ఉంది సమ్మేషన్. సో కాబట్టి నేను ఈక్వేషన్ ఇంకా సాల్వ్ చేస్తున్నాను. ఏం చేస్తున్నాను, కే ఆల్రెడీ ఇక్కడ ఏంటిది మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం ఈ టూ లిమిట్స్లో కూడా, ఇక్కడ టూ లిమిట్స్లో కూడా ఏంటిది, అప్పర్ లిమిట్లో కే ఉంది, లోవర్ లిమిట్లో కూడా కే ఉంది. సో కాబట్టి నేను ఈ రెండింటిని కలిపి ఓన్లీ ఒక ఇంటిగ్రేషన్ మాత్రమే తీసుకుంటున్నా. ఈ రెండింటిని కలిపి ఏం చేస్తున్నాను, ఓన్లీ ఒక ఇంటిగ్రేషన్ మాత్రమే తీసుకున్నాను. వై, బికాస్ అప్పర్ లిమిట్లో కే ఉంది, లోవర్ లిమిట్లో కే ఉంది. సో కాబట్టి ఈ కరెస్పాండింగ్ ఎక్స్ప్రెషన్ నేను రెడ్యూస్ చేసి మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ రాస్తున్నా. వై, బికాస్ ఆల్రెడీ దిస్ కే వాల్యూ ఈజ్ లిమిటింగ్ ఫ్రమ్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ, and at the same time this integral is from kt to k plus 1t. only there is a variation of only single interval t. సో ఎట్లాగైనా సరే మనకి మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ వరకే వస్తుంది కాబట్టి ఈ రెండింటిని రెడ్యూస్ చేసి నేను ఓన్లీ ఇంటిగ్రేషన్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ తీసుకున్నానండి. ఇన్ ద ఇంటర్వల్ ఆఫ్ మైనస్ ఇన్ఫినిటీ pt of t minus t0 dash and t plus tau minus t0 dash dt dash. ఓకే, నేను మళ్ళా ఇంకా ఏం చేస్తున్నానంటే దీన్ని ఫర్దర్గా ఇంకా రెడ్యూస్ చేస్తున్నా, అంటే ఇంకొక న్యూ వేరియబుల్ తీసుకుంటున్నానండి. ఇక్కడ ఏం చేస్తున్నాను, ఇంకొక న్యూ వేరియబుల్ ఇంట్రడ్యూస్ చేస్తున్నా. ఏంటిది, t మైనస్ t0 డాష్ వచ్చేటప్పటికి సమ్ వేరియబుల్
క్యాపిటల్ టీ నాట్ తీసుకుంటున్నా, ఏం చేస్తున్నా సమ్ వేరియబుల్ క్యాపిటల్ టీ నాట్. సో హియర్ ద ఇండిపెండెంట్ వేరియబుల్ ఈస్ టీ నాట్ డాష్. సో బోత్ సైడ్స్ ఇంటిగ్రేషన్ చేస్తే ఏమవుతుంది, డి టీ నాట్ డాష్ ఈజ్ ఈక్వల్ టు డి టీ నాట్. ఓకే, సో ఒక్క నిమిషం అండి. ఓకే, సో డిటి నాట్ డాష్ ఈజ్ ఈక్వల్ టు డిటి. ఓకే, నేను ఇప్పుడు ఏం చేస్తున్నా, మళ్ళీ అప్పర్ లిమిట్ చేంజ్ అవుతుంది, లోవర్ లిమిట్ చేంజ్ అవుతుంది. సో టీ నాట్ డాష్ మైనస్ ఇన్ఫినిటీ పెడితే కనుక లోవర్ లిమిట్ ఏమవుతుంది మనకి, ఇక్కడ లోవర్ లిమిట్ వచ్చేటప్పటికి మైనస్ ప్లస్ ఇన్ఫినిటీ అవుతుంది. వై బికాస్ టీ నాట్ డాష్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇన్ఫినిటీ అయితే కనుక ప్లస్ ఇన్ఫినిటీ అవుతుంది. అప్పర్ లిమిట్ వచ్చేటప్పటికి మైనస్ ఇన్ఫినిటీ అవుతుంది. సో హియర్ వీఆర్ గెటింగ్ PD by T multiplied by infinite to minus infinity Pt of T naught multiplied by Pt of tau plus T naught, tau plus T naught into dt naught, but minus. సో ఇక్కడ మైనస్ మల్టిప్లై చేస్తే ఇక్కడ ఏమవుతుంది, ఇంటిగ్రేషన్ వల్ల లిమిట్స్ అనేవి రివర్స్ అవుతాయి. సో కాబట్టి PD by T ఇంటిగ్రల్ ఆఫ్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ PT of T naught multiplied by PT of T naught plus tau d tau. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే this corresponding function is independent of t. This corresponding function is independent of t. So Rxx of tau is equal to PD by T multiplied by P T naught of tau. Okay, so with this I am concluding. So in the next class we will discuss the rest of the topic. Okay, so next నేను కంటిన్యూ చేస్తానండి ఇక్కడ వరకు. ఓకే, ఏమైనా డౌట్ ఉంటే అడగండి. ఫర్దర్ విల్ కంటిన్యూ ఇన్ ది నెక్స్ట్ క్లాస్. ఇక్కడ సార్ అక్కడ టౌన్ నాట్లో టీ ఉంది కదా సార్, ఇక్కడ ఇప్పుడు ఒక నిమిషం, నేను ఒక చిన్న ఫార్ములా అడుగుతాను. కంటిన్యూస్ ఫంక్షన్స్ తీసుకున్నప్పుడు ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ టూ ఫంక్షన్స్ మధ్య ఆటో కోరిలేషన్ ఫంక్షన్ ఫార్ములా ఏమవుతుంది చెప్పండి మీరు. ఏమవుతుంది, టూ కంటిన్యూస్ ఫంక్షన్స్ తీసుకున్నప్పుడు ఇప్పుడు x1 of t x2 of t తీసుకున్నారు, కన్వల్యూషన్ ఆఫ్ x1 of t x2 of t తీసుకున్నారు. సో ఏమని రాస్తారు, టూ సిమిలర్ ఫంక్షన్స్ తీసుకున్నప్పుడు ఏం రాస్తారు, ఇంటిగ్రల్ ఆఫ్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ ఎక్స్ ఆఫ్ టీ మల్టిప్లైడ్ బై ఎక్స్ ఆఫ్ టీ ప్లస్ టౌ డి టౌ అయినా రాసేది, అంతేనా? అంతేనా కదా? సో ఇక్కడ ఈ రిజల్ట్ అనేది విచ్ ఈజ్ ఈక్వల్ టు దేనికి ఈక్వల్ అవుతుంది, ఆర్ఎక్స్ఎక్స్ ఆఫ్ టౌకేనా ఈక్వల్ అయ్యేది. హలో, నేను నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఈ డౌట్ చిన్న పని ఉంది, నేను మళ్ళీ చెప్తానండి, సారీ ఏమనుకోకండి. ఓకే, నేను నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేస్తాను, నోట్ షేర్ చేస్తానండి. ఓకేనండి.